ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కడప జిల్లా సిద్దివటంలో కొండచిలువ హల్చల్. అల్లూరి జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. బద్దెల్లో మందుబాబుల వీరంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుల సమక్షంలో మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దిగవంత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు, బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రకుంట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కడప జిల్లా అట్లూరు మండలం కుంభగిరి పంచాయతీలోని లుక్ కల్చర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు బియ్యం, కూరగాయలు, సరుకులు, గుడ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోడికొత్తుల శివశంకర్ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగం ఇస్తానంటే డబ్బులు తీసుకొని విశాఖ జాబ్ కన్సల్టెన్సీ వారి చేతిలో మోసపోయిన నిరుద్యోగిత సుఖాంతమైంది. నిరుద్యోగి కష్టాలు పడుతున్నానంటూ చేసిన వీడియోపై ఉన్నతాధికారులు స్పందించి నిరుద్యోగిని ఇండియాకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే తాను నెల రోజులు ఇబ్బంది పడ్డానని, ప్రస్తుతం జాబ్లో జాయిన్ అయినని నిరుద్యోగ అధికారులకు చెప్పారు. జాబ్ కోసం తాను కట్టిన మనీ తిరిగి ఇవ్వాలని కోరారు. 3 నెలలు అయింది, ఏంటి మా పరిస్థితి ఏంటి అని అడిగితే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్. మాకు ఎవరన్నా మాకు పట్టించుకోపోగా అదే మెసేజ్ మళ్ళీ మాకు ఇక్కడ ఎవరైతే బాస్ ఉంటారో వాళ్ళకి పెట్టారు. ఆయన వచ్చి మమ్మల్ని అడిగారు అనమాట, వాట్ ఫక్ ఆఫ్ మీరు ఇన్స్టిట్యూట్ కి ఎందుకు ఇలాగ చేస్తున్నారని చెప్పేసి సార్. చెప్పండి. అయితే అన్నాను, సార్ అలా కాదు సార్, నాకు పని లేదు కదంటే మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి, నాకైతే సంబంధం లేదు, మీకు పని వచ్చే రూమ్ లో కూర్చోబెడతాను అని చెప్పి అన్నమాట సార్. 3 నెలలు అయింది సార్, అప్పటికే 2 నెలల పైన దాటి ఎంక్వైరీ చేసుకుని మా ఫ్రెండ్స్ వాళ్ళకి అప్పుడు చెప్పాను, ఓకే వీళ్ళైతే నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే ఒక ఆయన నెంబర్ బ్లాక్ లో పెట్టేశారు. ఒక ఆయన ఫోన్ చేస్తే ఏం చేసుకుని 3 నెలలు అయిపోయింది పంపించేసి మాకు సంబంధం లేదని ఒకరు మాట్లాడారు సార్. అతనికి అలాగైతే అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసుకుని ఏంటి డ్యూటీ లేదు మా ఇలా తిన్నారు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అసలు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటి చెప్స్ అంటే అలాగే సార్ బయట తిరిగాము. తిరిగిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి మా ఫ్రెండ్ అయితే మా కంపెనీ రండి, నేను సెట్ చేస్తాను ఎక్కడ ఒక టెస్ట్, మీకు మరి ఎంతో కొంత అమౌంట్ కట్టాలి ఇక్కడ వాళ్ళకి, లేదంటే కష్టం కదా ఈ టైంలో. అంటే ఇక్కడ వింటర్ సీజన్ లో డ్యూటీలు దొరకడం చాలా కష్టం సార్ చలికాలంలో. అయితే మేము ఆయన గారికి వెళ్ళి ఇలా జాయిన్ అయ్యాను సార్. ఈ నెలలోనే జాయిన్ అయ్యాను డ్యూటీ కూడా. ఇప్పటి నుంచి సార్ మేము 9వ నెలలో ఆగిపోయాను సార్. 9 నెలల నుంచి ఈ నెలలో జాయిన్ అయ్యాను సార్ డ్యూటీ. అవునండి. మీరు ఇప్పుడు ఏ కంట్రీకి మీరు అనుకుని వెళ్ళారు? మేము లిథువేనియాకి వెళ్ళాం సార్. అసలు లిథువేనియాకి మాకు బేసిక్ కూడా 1600 రూపాయలు చెప్పారు సార్. బేసిక్ అంటే డైరెక్ట్ అని చెప్పి వెళ్ళాను సార్. గంటల లేకనేది కూడా మాకు చెప్పలేదు వాళ్ళు. బేసిక్ సాలరీ ఎలా ఉంటుందంటే ఒకవేళ డ్యూటీ లేకపోయినా మనం ఒక డబ్బులు అనేది గల్ఫ్ లాగా ఇచ్చేస్తారు సార్ వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఎలా మాదే సార్, ఫుడ్ మాదే, రూమ్ ఒకటి ఇచ్చారు సార్ వాళ్ళు. ఇంకా అప్పటికే ఇప్పుడు నీ ఆలోచన ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తే మేము మీ టికెట్ కూడా మేమే తీయిస్తాము, నువ్వు కట్టిన డబ్బులు కూడా మేము చెప్పిస్తాం. పర్లేదు సార్, డబ్బులు అంటే సార్ కట్టిన డబ్బులు నాకు అది ఒక్కటి హెల్ప్ చేస్తే చాలు సార్. ఎందుకంటే మా అమ్మలు తాడు కూడా నేను తాకెట్టు పెట్టి వచ్చాను సార్ దూరం బ్యాంక్ లో. కాదండి, ఇప్పుడు నా పాయింట్ మీరు క్యాచ్ చేయట్లేదు. మీరు ఇబ్బందులు పడుతున్నారని ఆ వీడియో చూసి సిపి గారు చాలా బాధపడి నిన్ను అక్కడ పోలాండ్ నుండి మన ఇండియా రప్పించి ఇండియా నుండి కసింకోట నీ
సోమవారం గ్రామానికి తీసుకెళ్ళడానికి సార్ ఏర్పాట్లు చేశారు. నువ్వు వస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం. అటు ఫ్లైట్ టికెట్లు కూడా మేమే తీయిస్తాం. చెప్పండి. కాదు సార్, పర్వాలేదు సార్. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు సెటిల్ అయ్యాను సార్. ఇక్కడైతే వేరే కంపెనీలో డ్యూటీ సెట్ అయ్యాను. శాలరీ అదే డబ్బులు కూడా పర్లేదు సార్ కొంచెం. అంటే నాకు ఇంటికి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని నేను త్వర వచ్చాను సార్. ఇప్పుడైతే నేను రిటర్న్ రాలేను సార్ ఇంటికి. ఎందుకంటే నేను ఇక్కడ కూడా డబ్బులు కట్టి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను సార్ మళ్ళీ. అయితే ఇప్పుడు నువ్వు మరి నేను మళ్ళీ సిపి సార్కి అడుగుతాను. నువ్వేం చేయాలి? ఒక వీడియో లాస్ట్ టైం నువ్వు ఎలాగ వీడియో రిలీజ్ చేసావు, మళ్ళీ కొత్తగా వీడియో రిలీజ్ చేయాలి. నేను ఇప్పుడు ఉద్యోగానికి పోలాండ్లో నేను జాయిన్ అయిపోయాను. నేను ఇండియా వచ్చే ఆలోచన లేదు. నేను బాగానే ఉన్నాను. నేను కంఫర్ట్గా ఉన్నాను. నేను ఎప్పుడు వస్తే అప్పుడు నాకు మీరు సాయం చేయండి అని మీరు చెప్పి మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తే నేను ఆ వీడియో అందరూ ఇప్పుడు సర్క్యులేట్ అయిపోయింది కదా. సీఎం సార్కి, కలెక్టర్ గారికి, సిపి సార్కి అందరికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు నువ్వు బాగున్నట్టు ఎవరికి తెలియదు. అందరూ బాగలేవనే ఫీలింగ్ లో ఉన్నారు ఆఫీసర్స్ అంటున్నావు. ప్రభుత్వం కూడా ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఆకలితో ఉన్నావు, నాకు ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన వెర్షన్ ప్రకారం అయితే బాగున్నావు అంటున్నావు. బాగున్నావు అన్న మాట వాళ్ళకి తెలియదు. తెలియాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఒక వీడియో నువ్వు రిలీజ్ చేయాలి. నువ్వు రిలీజ్ చేస్తే మరి అవన్నీ మళ్ళీ సిపి సార్ దృష్టిలో పెడతాం. సార్ ఏమైనా ఉత్తర్వులు ఇస్తే దాని ప్రకారం చేస్తాం. ఒక వీడియో తీసి బాబు చెప్పండి. ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి నేను బాగానే ఉన్నాను, నేను ఇక్కడ నాకు వర్క్ దొరికింది, నేను పోలాండ్ నుండి ఇండియా వచ్చే ఆలోచన నేను లేనని నువ్వు నాకు ఇప్పుడు పెట్టాలి. రైట్ ఓకే. మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి. నీ ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఏంటి సార్? మోహన్ గారు అన్న ఆయన ఇన్స్టిట్యూట్ ఒకటే. కాదయ్యా, ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు నువ్వు వెళ్ళడానికి? సార్ నాకైతే మొత్తం ఖర్చు అంతా కలిసి బ్యాంకాక్ పంపించారు సార్. స్టాంపింగ్ కి బ్యాంకాక్ 2 సార్లు వెళ్ళి వచ్చాను సార్. ఒకసారి అని చెప్పారు, 2 సార్లు వెళ్ళి వచ్చాను. నువ్వు ఎంత ఖర్చు అయింది చెప్తే నేను విషయం వాళ్ళతో మాట్లాడతాను. మొత్తం ఖర్చు అయితే 4,50,000 అయింది సార్. కరెక్ట్గా 4,50,000 అయింది. 4,50,000 అయింది. ఓకే సరే, అది నువ్వు బాగున్నట్టు నాకు వీడియో తీసి నాకు పెట్టండి. ఇప్పుడే పెట్టండి. రైట్. కడప జిల్లా బద్వేల్పట్నంలోని ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 14వ వార్డు సుమిత్రానగర్ లోని షాలం చిన్నపిల్లల అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి సురేందర్ రామిరెడ్డి, మాజీ చైర్మన్ సింగసాని గురుమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయికృష్ణ, జిల్లా కార్యదర్శి ఈగ యాదారెడ్డి, బంగారు సీనయ్య, పుత్త శ్రీరాములు, పరిటాల మూలాలి, డాక్టర్ శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దపోలిరెడ్డి, సింగసాని శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు, మా పార్టీ అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ కాన్స్టిట్యున్సీలోని నాయకులమంతా మేమంతా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఆ భగవంతుని మేమందరం కూడా మా సార్కి ఆయురారోగ్యాలు, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనే మనోధైర్యము, ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు అన్నీ ఆయనకు మనశ్శాంతి అంతా కలిగించాలి, ఆయన బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి సార్కి ప్రజల్లో ఉన్న ఆదరణ. ఎందుకంటే ఆయన పరిపాలన ఎప్పుడు చూడు ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోనే ఆయన పరిపాలన సాగిందన్నది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు రాబో కాలంలో ఆయన తీసుకోబోయే ఏమైతే కార్యాచరణలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆయనకు సక్సెస్ రావాలి. మరి నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో తిరిగి ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మేమందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ దిశగా మా అందరి ఆకాంక్షలు నెరవేరాలి, ఆయనకు విజయాన్ని ప్రాప్తించేలాగా భగవంతుడు దీవించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. కడప జిల్లా బద్వేల్పట్నంలో మందుబాబులు వీరంగా సృష్టించారు. మధ్యలో మందుబాబులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని రాళ్లు రువ్వుకోవడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగి పాదాభివందనం చేశారు. తల్లిదండ్రులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్, కరెస్పాండెంట్ సెక్రటరీ వివేక్, వైస్ ప్రెసిడెంట్ హైమత్, ట్రెజరర్ రత్నకుమారి, హెచ్ఎం ప్రకాష్, అసిస్టెంట్ హెచ్ఎం సత్యనారాయణ, ఈఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీ చైతన్య స్కూల్ పాయకరావుపేట స్కూల్
మేనేజ్మెంట్ తరఫున తల్లికి వందనం ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది. వివేక్ సార్ పిల్లలందరిలో కూడా చదువుతో పాటు విలువైన విద్య ఉండాలి, తల్లిదండ్రులని గౌరవిస్తూ అలాగే వారి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగాలంటే వారి చిన్న వయసు నుండే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని అలాగే టీచర్ల పట్ల ఒక మంచి గౌరవాన్ని సంపాదించుకోవాలని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఉన్నారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ అయితే ఆమె చల్లటి ఒడిలో మొదలైంది ప్రతి విద్యార్థి యొక్క జన్మ. ఈ యొక్క మాటను మేము తీసుకొని దీన్ని బట్టి ప్రతి స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు మా స్కూల్కి హాజరై ఉన్నారు. ఈ ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. అలాగే ప్రతి ఒక్క తల్లి కూడా ఈ యొక్క బిడ్డలను ఆశీర్వదించి ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా స్కూల్ మేనేజ్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. కడప జిల్లా సిద్ధవటంలో కొండ చిలువ హల్చల్ చేసింది. సిద్ధవటం దిగుపేట గండ్లపాలెం మెయిన్ బజార్ మధ్యలో సంచరిస్తున్న కొండ చిలువ వలన ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పినేపి ఈశ్వరూప్ హాజరై భారీ కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. కడప వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్, కడప నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాడ నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎక్కడ చూసినా ఒక పండగలాగా ఉంది. కేవలం మన రాష్ట్రంనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉండారో అక్కడంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితేమి, యుఎస్లో అయితేమి, యూకేలో అయితేమి, న్యూజిలాండ్లో అయితేమి, అన్ని ప్రాంతాల్లో, ఆస్ట్రేలియాలో అయితేమి, అన్ని ప్రాంతాల్లో కూడా ప్రపంచమంతా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి కారణాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. తన మన అనే భేద లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అక్కన చేర్చుకొని, అన్ని ప్రజల్ని అక్కన చేర్చుకొని ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తూ మరి మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. విశాఖపట్నం అరకు వెళ్తున్న గూడ్స్ రైలు ఒక వ్యాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. కొత్త వలస కిరండూల్ రైలు మార్గంలో ట్రాక్పై బండరాలు జారిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకల అంతరాయం కలిగింది. రైల్వే శాఖ ట్రాక్ ను పునరుద్ధరించుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండలంలో పినకోట పంచాయతీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. గెంజిమాడి గ్రామం, బల్లగరుపు గ్రామంలో రహదారి నిర్మాణం కోసం సుమారు 17 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించామని ఆయన స్పష్టం చేశారు. Please like, share and subscribe Sneha TV.